హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ అండ్ యమ్మీ భక్షాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. గోధుమ పిండితో కూడా ఇలా పొరలు పొరలుగా చాలా టేస్టీగా ఉంటాయండి. సాఫ్ట్గా ఎన్ని గంటలు ఉన్నా సాఫ్ట్గానే ఉంటాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ శనగపప్పు తీసుకుంటున్నాను. మీరు 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఎంత పప్పు తీసుకుంటే అంత బెల్లం ఈక్వల్ క్వాంటిటీగా తీసుకోవాలి. మెజర్మెంట్ అయితే ఇదే. ఇప్పుడు ఇది 1కి 2 సార్లు కడుక్కున్నాక 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ పోసి ఒక అరగంట సేపు నాననివ్వండి. పప్పు నానినట్లయితే త్వరగా ఉడుకుతుంది. పప్పు అయితే విజిల్ పెట్టి పక్కన పెట్టేశానండి అరగంట తర్వాత. ఇప్పుడైతే గోధుమ పిండి తీసుకొని అందులోకి పించి సాల్ట్ వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు. కొద్దిగా పసుపు, ఇది ఆప్షనల్ మాత్రమే, మంచి కలర్ కోసం. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 1 టీ స్పూన్ నెయ్యి వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి భక్షాలైతే. ఇలా నెయ్యి అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి పట్టుకొని చూస్తే ముద్దలా అవ్వాలి. ఇలా రాకపోతే మరొక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గోధుమ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, ఫింగర్ పెట్టగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇది ఒక అరగంట పాటు పక్కన పెడితే ఇంకా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడే భక్షాలు చాలా టేస్టీగా వస్తాయి. నేనైతే ఒక అరగంట పక్కన పెట్టానండి. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ చేసుకోండి. నాకైతే వాటర్ ఎక్కువగా రాలేదండి. కరెక్ట్ మెజర్మెంట్తో వేసాను కదా, ఒక 1 టీ స్పూన్ వచ్చాయి అంతే. ఇది ఇలా ఉడకాలి, మరీ మెత్తగా ఉడకకూడదు. పప్పు చూడడానికి పప్పులా ఉండాలి, పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఈ పప్పును మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసుకొని ఒక 1 టీ స్పూన్ సోంపు వేసుకోండి. కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోండి, వీటి ఫ్లేవర్ బాగుంటుంది. సోంపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. పప్పు ఒకసారి మిక్సీ పట్టుకున్నాక 1 గ్లాస్ బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వలన పూర్ణం అనేది 1 వీక్ 10 డేస్ వరకు కూడా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాకు ఒక 5 to 8 మినిట్స్ పట్టింది. ఇదైతే చల్లారాలా అండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా ప్యాన్కు నొక్కి పెట్టి ఫ్యాన్ గాలికి ఒక 5 మినిట్స్ పెట్టారంటే త్వరగా చల్లారుతుంది, గట్టిగా కూడా అవుతుంది. పూర్ణం అనేది ఎంత గట్టిగా ఉంటే భక్షాలని మనం అంత పల్చగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని కొంచెం పల్చగా నొక్కుకొని ఈ పూర్ణాన్ని అందులో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. చపాతీలాగా తాల్చుకోవాలండి, లేదంటే మీరు పేపర్ పైన కూడా ఫింగర్స్తో నొక్కుకోవచ్చు. ఇంకో ప్రాసెస్, ఇలా చేతిలోకి తీసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి ఆ పిండినంతా పైకి ప్రెస్ చేసుకుంటూ రావాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్నాక పొడిపిండి వేసుకుంటూ ఎంత పల్చగా లేయర్ లాగైనా చేసుకోవచ్చండి. అందుకని పూర్ణం గట్టిగా ఉండాలి, అప్పుడే బయటికి రాదు, లేదంటే బయటకు వస్తుంది స్టఫింగ్ అనేది. ఇలా చేసుకున్నాక చపాతీలాగా చేసుకోవడమే. మైదాపిండితో అయితే ఇంకా పల్చగా చేసుకోవచ్చండి, కానీ మైదాపిండి అంత హెల్దీ కాదు కదా, అందుకని నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు మీరు మైదాపిండితో చేసుకోవచ్చు. ఇలా ఒక 2-3 చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా నెయ్యి యూజ్ చేశానండి భక్షాలకి, అప్పుడే టేస్టీగా ఉంటాయి. నెయ్యి కూడా హెల్దీ కదా, ఆయిల్ ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదా కర్రీస్లోకి, అలా అందుకని స్వీట్స్ చేసినప్పుడు ఇలా నెయ్యి యూజ్ చేస్తే బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా పొంగుతూ వచ్చాయండి. ఇలా 1 by 1 కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ యమ్మీ భక్షాలు తయారైపోయినట్లే సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.